హాయ్ అండి, వెల్కమ్ టు ఆహా కిచెన్. నేను మీ అనురాధ. ఇది చికెన్ లివర్ ఫ్రై. ఉట్టిగా కూడా తినొచ్చు, అన్నంలోకి తినొచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా బాగా ఇష్టపడతారు దీన్ని ఈజీగా చేసుకోవాలంటే, రుచిగా చేసుకోవాలంటే చాలామందికి రుచిగా చేసుకోవడం రాదంటారు. కూరలో వేస్తే చప్పగా ఉంటుందంటారు. ఇలా రుచిగా చేసుకోవడానికి చక్కగా ఇలా టమాటో రసం కాంబినేషన్లో అయితే అన్నంలోకి చాలా బాగుంటుంది. ఉట్టిగా అయితే అలా ఉట్టిగా కూడా తినేయచ్చు. దీనికోసం మనం 1 లీటర్ నీళ్ళని పొయ్యి మీద పెట్టుకోండి. దానిలోకి కొంచెం 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసుకోండి. ఈ నీళ్ళని పూర్తిగా తెరలనివ్వండి. ఈ నీళ్లు బాగా మరిగిన తర్వాత మనం శుభ్రంగా కడిగి ఉంచుకున్న చికెన్ లివర్ని తీసుకొని దీన్ని సగం సగం అంటే మన క్వాంటిటీని బట్టి, లీటర్ నీళ్ళు ఉన్నాయి కదా, అంటే 4-5 కట్ చేయకుండా, అసలు మీరు కట్ చేయొద్దు, 4-5 ముక్కలు వేసుకోండి. నీళ్ళని బట్టి కనీసం 4 కన్నా ఎక్కువ వేయొద్దు. వేసి మళ్ళీ ఒక్కసారి బాగా మరగనివ్వండి. వేడి వేడి నీళ్ళల్లో వేయాలి, బాగా మరగాలి. మీరు వేసిన వెంటనే ఇలా కలర్ మారుతాయి. కలర్ మారిన తర్వాత ఒక్కసారి 2 సార్లు ఉడకాలంతే. ఇదిగో ఇలా ఒక్కసారి పొంగు రాగానే ఇప్పుడు వీటిని ఇలా గరిటెతో బయటికి తీసుకోండి. స్ట్రైన్ చిల్లుల గరిటె ఉంటుంది కదా, అలాంటి గరిటెతో దీన్ని బయటికి తీసుకొని ప్లేట్లోకి తీసుకోండి. ఇలా మీ దగ్గర ఎన్ని ముక్కలు ఉంటే, మన 1/2 కేజీ, 1/4 కేజీ అంత తెచ్చుకుంటే అంత, ఆ ముక్కలన్నింటినీ ఇలా నీళ్ళల్లో వేసి, ఇవి నీళ్ళల్లో వేయగానే కలర్ మారుతాయి, కొంచెం స్టిఫ్గా కూడా అవుతాయి, అంటే కొంచెం నిలబడతాయి. అంతకుముందు గట్టిగా మెత్తగా ఉన్నాయల్లా కొంచెం ఇలా ఉంటాయి. ఈ దశలో తీసేసుకోండి. ఇవి తీసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని ఒక్కసారి మళ్ళీ నీళ్ళతో ఒక్కసారి కడిగేసుకోండి. ఇంకా ఎక్కువ ఉడకకుండా ఉంటాయి. మనం 1 నూలారు ఎక్కువ ఉడికించినా కూడా మళ్ళీ పూర్తిగా చల్లారుతాయి అన్నమాట. ఇవి బయటికి తీసి నీళ్ళతో శుభ్రంగా కడుక్కోండి. ఇలా చేయడం వల్ల వీటికి నరాలు అవి అంటుకొని ఉంటాయి కదా, వాటిల్లో ఏమైనా చెడు పదార్థాలు ఉన్నా కూడా ఈ వేడి నీళ్ళు ఉప్పులో వేయడం వల్ల చక్కగా పోతాయి. తర్వాత వీటన్నిటిని ఇలా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకోండి. లివర్ ఎప్పుడూ కూడా మనకి కారం ఉప్పు సరిగ్గా పట్టదు కాబట్టి వీలైతే ఎంత చిన్న ముక్కలు వీలైతే అంత చిన్న ముక్కలు కట్ చేసుకుంటేనే కారం ఉప్పు బాగా పడుతుంది, చప్పగా లేకుండా ఉంటుంది. ఉల్లిపాయలని ఇలా పకోడీలు కోసినట్టు కోసుకోవాలి. లేదు ఫ్రై ముద్దగా రాకూడదు, మాకు ఫ్రై డ్రైగా రావాలన్నప్పుడు ఉల్లిపాయలు వేసుకోకుండా ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే వేసుకోవచ్చు. అన్నంలో కలుపుకోవాలనుకుంటే మాత్రమే ఉల్లిపాయ బాగా పెద్దది ఒకటి తీసుకొని వేసుకోండి. ఇంకా గుజ్జు రావాలంటే ఇంకో ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. ఇలా ఫస్ట్ నూనె వేసుకొని తర్వాత ఈ ఉల్లిపాయలని పచ్చిమిర్చిని బాగా వేపుకోవాలి. ఎంత బాగా అంటే ఆ ఉల్లిపాయ పూర్తిగా వేగిపోవాలి. అసలు ఏమాత్రం పచ్చిదనం లేకుండా ఉల్లిపాయ పూర్తిగా వేగి ఇలా కలర్ మారాలి. ఇలా కలర్ మారే వరకు ఉల్లిపాయని బాగా వేయించుకోవాలి. ఇలా అయితేనే కూర రుచిగా ఉంటుంది. ఇలా పూర్తిగా ఉల్లిపాయ వేగిన తర్వాత ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పూర్తిగా వేగే వరకు, వేడి మీద కాబట్టి చాలా త్వరగానే వేగిపోతుంది. ఇది కూడా పూర్తిగా వేగే వరకు వేయించుకోండి. ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇదిగో చూసారు కదా, ఇలా నూనె తేలే వరకు బాగా సిమ్లో పెట్టి వేయించండి. కంగారు పడకుండా త్వరగా వేసుకోవాలనుకుంటే అడుగంటుతుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్. అలా కాకుండా పూర్తిగా వేగే వరకు ఉంచుకోండి. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూను జీలకర్ర ధనియాల పొడి, ఇది తర్వాత గరం మసాలా 1/2 స్పూన్ మాత్రం వేసుకోండి, సరిపోతుంది. ధనియాల పొడి మనం 1 స్పూన్ వేసాము కాబట్టి గరం మసాలా 1/2 స్పూన్ వేసుకోండి. దీనిలో కొంచెం కారం ఎక్కువ పడుతుంది. ఘాటుగా ఉన్న కారాన్ని బట్టి మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు, 1 పచ్చిమిరకాయ, నేను ఘాటుగా ఉన్న కారం 1 స్పూన్ వేసాను. ఇప్పుడు వీటిని కూడా ఒక్కసారి ఈ ఆయిల్లో ఇలా కలుపుకోండి. లో ఫ్లేమ్లో వేయించడం వల్ల మనం వేసిన ఆయిల్ అంతా పైకి తేలుతుంది. మనం కనుక హై ఫ్లేమ్లో పెట్టామంటే అసలు ఆయిల్ తేలదు. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ లివర్ పీసులన్నిటినీ దీనిలోకి వేసుకొని ఈ మసాలాలన్నీ పట్టేటట్టుగా ఒక్కసారి బాగా కలుపుకోండి. ఇంకా దీనిలో మనం చుక్క వాటర్ కూడా వేయొద్దు. ఆల్రెడీ మనకి ఇది ఒక 25% ఉడికింది, ఇంకా మిగిలింది ఇప్పుడు ఈ కారం ఉప్పులు పట్టి ఉడుకుతుంది. ఇందాక కొంచెం ఉప్పు వేసాం కదా, పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు వేసినప్పుడు కొంచెం ఉప్పు వేసాం. ఇప్పుడు మీరు ఉప్పు మాత్రమే కొంచెం వేసుకోండి. ఇప్పుడు ఇలా ఒక్కసారి కలిపేసి ఉప్పు కూడా చెక్ చేసుకొని మూత పెట్టండి. మూత పెట్టి కరెక్ట్గా 5 అంటే 5 నిమిషాలు మాత్రమే మధ్య మధ్యలో కదుపుకుంటూ 5 నిమిషాలు వేపండి. దీన్ని చాలు.
ఆల్రెడీ సగం వేగింది కదా, ఇంకా మిగిలింది కూడా ఇప్పుడు వేగుతుంది. చూశారు కదా, అలా నూనె తేలుతూ చక్కగా వేగుతుంది. ఇలా నూనె తేలింది అంటే మాత్రం ఇది పూర్తిగా వేగినట్టే అర్థం. 5 నిమిషాల కన్నా ఎక్కువసేపు పట్టదు. మనం కోడిగుడ్డు కూర చేసుకున్నంత ఫాస్ట్గా చేసుకోవచ్చు. నేను ఈ ప్రాసెస్లో చేశారంటే మీకు మొక్కగా ఉంటుంది, చక్కగా రుచిగా ఉంటుంది, పేస్ట్ అయిపోకుండా ఉంటుంది. మీరు కనుక వేడి నీళ్ళలో వేయకుండా చేస్తే మాత్రం చాలా పేస్ట్ అయిపోతుంది. తర్వాత ఇలా కొత్తిమీర పుదీనా చల్లేసి ఒక్కసారి మళ్ళీ బాగా కలిపి మీరు డిష్ అవుట్ చేసుకోవచ్చు. చక్కగా వేడి నీళ్ళల్లో ఒక్కసారి వేసి చూడండి. ఇదంతా నేను వంటళ్ళు మన ఫంక్షన్లో వంట చేస్తారు కదా, అలాంటి వంటల దగ్గర చూసి నేర్చుకున్నాను. తర్వాత చక్కగా ఇలా డిష్ అవుట్ చేసుకొని కట్ చేసిన ఉల్లిపాయలతో డెకరేషన్ చేసుకొని టమాటో చారుతో కనుక ఈ ఫ్రై చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. టమాటో చారు ఈ ఫ్రై కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఎంతమందికి ఈ కూర అంటే ఇష్టం లైక్ చేయండి. ఇది బయట నాన్ వెజ్ చేసే వంట వాళ్ళు చేసేటట్టుగా వాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నాను నేను. ఇలా టమాటా చారుతో దీన్ని వడ్డించుకోండి. ఈ ఫ్రై కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.